కాశీలోని మణికర్ణిక ఘాట్ చాలామందికి నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ 12 గంటలకు దేవతలతో స్నానం, పితృదేవతలకు ప్రీతి, విష్ణుకుండం, దత్త దర్శనం, ఫుల్గా పుణ్యం అనేది కలిగించే ప్లేస్ అనమాట. అయితే మనకి ఏదంటే భయమో అది ఇక్కడే వరంగా ఫీల్ అవుతారు. అంటే మనకు నచ్చని, మనం జీవితంలో వెళ్ళకూడదు అనుకునే ప్లేసు, ఆ ప్లేస్లో శివయ్యని చూపిస్తాయి. ఇప్పుడు మరణం, అవును, చావు ఎలా ఉంటుంది, మన బ్రతుకుకు అర్థం ఏంటి అని ఎవరికి వారు అంతర్మదనం చేసుకోవాలి అని అనుకుంటే మణికర్ణికలో స్నానం చేసిన వెంటనే లేదా కాశీయాత్ర మొత్తంలో మీకోసం మీరు ఒక 10 నిమిషాలు కేటాయించుకొని శివయ్య ఇంటికి వచ్చేయండి. అదేనండి కాశీలో అసలైన మహాశ్మశానానికి. ఇక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు, ఎప్పటికీ ఆరని చితిమంటలు, వికృతి రూపాల్లో కాటి కాపర్లు, అక్కడే జపతపాలు చేసుకునే సాధువులు, శరీరంలో ఏ అవయవం ఆహారంగా దొరుకుతుందా అని ఎదురుచూసే గ్రామసింహాలు, మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు, చితిమంటలనే చలిమంటలుగా భావించేవారు కొందరైతే, చితిమంటనే వంట పొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు. కాశీకి వచ్చినప్పుడు ఒక్కసారైనా రండి, ఇక్కడ కూర్చోండి, కాశీలో కనపడే సత్యాలు మీకు తెలుస్తాయి. జీవితాంతం అంతా నాది నేను అనే రెండిటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని, ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహా శ్మశానం. రాజు లేదు, పేద లేదు, ధనిక లేదు, బీద లేదు, ఇక్కడ అంతా ఒకటే. నీ కోసం నీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కనీసం నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడరు. నువ్వు ఒంటరివి అయ్యావని కూడా అనుకోరు. కానీ రానానా అంటూ నీ కోసం చూసేది, నీలో తోడుండేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఆ శివయ్య మాత్రమే. పైగా వచ్చిన ప్రతి ఒక్కరికి కుడి చెవిలో తారక మంత్రాన్ని బోధిస్తూ ముక్తిని ప్రసాదిస్తాడట ఆ కాశీ విశ్వనాథుడు. ఏం లీలలయ్యా శివయ్య, అద్భుతం కదూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.